కనుకనే విశ్వము అనేటువంటి పదంలో ఎంత అర్థం ఉంటుండాలి. There's lot of meaning in this word Vishwam. వి స్వ ప్లస్ ము, విశ్వము అని అయిపోయింది. This V plus Swa అనేక plus Mu. అస్తములతో అనేక అంగములతో ఈ జగత్తులో దిగి వచ్చినటువంటిది విశ్వము అన్నారు. Vishwamu is the one that has come, that has descended on earth with so many limbs. విష్ణువు విశ్వం విష్ణు స్వరూపం ఉంది. The entire universe is the manifestation of Vishnu. కనుక మనం ఏమాత్రం కూడా భేదాలకు అవకాశం ఇవ్వకూడదు. We should not observe any differences. ఒక చిన్నది ప్రాకృతమైనటువంటి విషయం ఈనాడు గురు పౌర్ణమి కనుక మీకు చెప్తున్నాను. Bhagavan will give us an illustration from our daily life. మనం ఎంత భ్రమణలో పడిపోతున్నామంటే అన్ని విధములైనటువంటి అజ్ఞానంగా మనం పెంచుకుంటున్నాం. We are very much deluded very often and are ignorant విష్ణువు అనగా totally. శంఖ చక్ర గదా పద్మము అంటున్నాం. We say that Vishnu carries with him all insignia like the దీని mace అంతరార్థం ఏమిటి? and the conch. What is the శంఖము. significance? The conch. శంఖం అనగా శబ్దము. It is a sound. కనుక శబ్దమంతా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటుండాలి. The sound is in the hands of God. శబ్ద బ్రహ్మమయీ The sound. చరాచరమయీ That which is material and non-material. The light. వాంగ్మయీ The walk, the talk. నిత్యానందమయీ The eternal bliss. పరాత్పరమయీ Supreme. మాయామయీ The one of illusion. శబ్ద బ్రహ్మమయీ. The sound. అది ఏ శంఖము. That is conch. చక్రము. The wheel. ఏదో ఒక చక్రం పట్టుకుని వస్తున్నాడా భగవంతుడు? Do you think that he is carrying a wheel with him? కాలము, టైం అనేటువంటిది భగవంతుని యొక్క చేతిలో ఉంటుండాది. The wheel of time is in the hands of God. కాల చక్రము అంటున్నారు. That is the wheel of time. గధ. And if in the mace, గధ అనగా ఏమిటి? బలము. the mace stands for strength. పద్మము. The lotus. పద్మం అనగా హృదయము. Lotus is the heart. కాబట్టి ప్రతి ఒక్కరి హృదయము భగవంతుని చేతిలో ఉంటుండాది. So every heart is in the hands of కాలమంతా God. భగవంతుని చేతిలో ఉంటుండాది. Time is in the hands of శబ్దమంతా God. భగవంతుని చేతిలో ఉంటుండాది. Sound is in the hands of బలమంతా God. భగవంతుని చేతిలో ఉంటుండాది. We are- దీని యొక్క అంతరార్థమే విష్ణువు యొక్క శంఖ చక్ర గదా పద్మమునకు ఉన్నటువంటి అర్థం. All this is conveyed in the various things attached, associated with నిజంగా Vishnu. మానవులు భక్తులైనటువంటి వారు ఎంతో అమాయకంగా కూడా పోతున్నారు. Many of the devotees are ignorant and innocent. చిన్న ఉదాహరణ చూడండి. A small example. వైష్ణవులంతా నారాయణ అంటే చాలా ఇష్టము. Vaishnavites, they like Narayana. శైవులనగా ఏమిటంటే ఒక శివ అంటే పంచాక్షరనామే తనకి ఇష్టము. Shaivites, they like Shiva. కానీ ఇరువురు చేరి తిరుపతికి వెళుతుంటారు. But both go to Tirupati. అక్కడ విష్ణువులంతా పోతున్నారు. వెంకటరమణ 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 అని పిలుస్తారు పాపం. Vaishnavites address Lord there as Ramana. శైవులు పోతారు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు. Shaivites call him Venkateshwara. వెంకటరమణ వెంకటేశ్వర ఈ ఇందులో పేరులో వ్యత్యాసం కానీ వెంకటేశ్వరుడు ఒక్కడే ఉండేది అక్కడే. Venkatramana, Venkateshwara, there's difference in ఇది names. అల్పతృప్తి. It is only a mean రమణ satisfaction. అంటే వీళ్ళకు ఒక వైష్ణవ సిద్ధాంతము. Ramana stands for Vaishnavite philosophy. రమించేటువంటి భావమే రమణ. Ramana is one that delights you, that makes you happy. ఈశ్వరాన్ని అంటే సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు. Ishvara with all the forms of wealth is Ishvara. కనుక ఇవన్నీ కూడా మన భ్రమల చేతనే మనం దీన్ని వల్లిస్తున్నాము. That's all your illusion, therefore you ఈశ్వరుని speak like that. పశుపతి అంటారు. We call Ishvara as Pashupati. పశుపతి. Pashupati. దీని అర్థం ఏమిటి? What's the meaning? పశువులకంతా అధిపతి పశుపతి. That is the master of all cows. వైష్ణవులు వస్తారు గోపాల గోపాల అంటారు. Vaishnava is called Gopala. ఈ గోపాల అనే పదమునకు ఒక పశుపతి అనే పదమునకు రెండింటికి సంబంధం ఒక్కటే. Gopala, Pashupati, they convey the గోవులను same. పాలించినటువంటి వాడు కృష్ణుడు. Krishna, పశువులను పాలించిన వాడు ఇది విష్ణువు. so it Vishnu and Krishna రెండింటి they యందు took care ఒకటే of పశుపతి both. ఈశ్వరుడు. The Pashupati is Ishvara. గోపాల్ అంటే వైష్ణవుడు. Gopala, Vaishnava. రెండు చేరి ఒక్కటే. Both convey the అందువల్ల same. ఈశ్వరుడు కూడాను డమరకము, Ishvara carries with him Dhamma. త్రిశూలము, Trishula. ఇవన్నింటి యందు ఉండేటువంటి వైష్ణవు యొక్క తత్వమే దాని యందు ఉంటుండాలి. We find the Vaishnavite philosophy even డమరకం there. అనగానే శబ్ద బ్రహ్మము. The Dhamaraka of Shiva stands for sound. విష్ణువు యొక్క శంఖమే ఇక్కడ డమరకంగా ఉంటుండాలి. The conch of Vishnu is the Dhamaraka of Shiva. త్రిశూలము. The trident, ఈ Trishula. త్రిశూలం అనగా మూడు కాలముల యొక్క ఏకమైనటువంటిది. అదే కాలముల యొక్క తత్వము. The trident stands for the time. భూత భవిష్యత్ వర్తమాన కాలములంతా ఏకం కావటమే త్రిశూలం యొక్క అంతరార్థము. The unit of the past, present and future ఈ is this విధంగా trident. దైవత్వం లోపల అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దీంతో ఉపాసన చేస్తూ వస్తున్నారు. In respect of divinity, we worship in our own way, various types. మనం ఏ మతమును కూడా దూషించనక్కర్లేదు. Let's not criticize any religion. ఒక చిన్న ఉదాహరణ చూడండి, పిల్లలకు చక్కగా అర్థమవుతుంది. Students should understand very clearly. వీణ ఉంటుండాది. Here you have Veena. వీణ లోపల అనేక ఇది
వైర్లంతా ఉంటున్నాయి, The veena has so ఈ many తీగలంతా strings. ఉంటున్నాయి. So many strings over ఒక్కొక్క there. తీగ ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తుంటాది. Each string gives one sound. అయితే ఆ తీగలు అపస్వరం పలికిందంటే వినేటువంటి వారికి చాలా ఇంపుగా ఉండదు. When once the strings bring the sound out of tune, you can't hear. తీగలు వేరువేరుగా ఉన్నాయి కానీ వీణ ఒక్కటే. Though the strings are many, veena is one and the ఈ same. తీగల అన్నింటి యొక్క ఏకత్వంతో సుస్వరంగా పలికినప్పుడే మనకు ఆనందం చిక్కుతుంది. When all the strings are played in harmony, you listen to melodious దేశమంతా music. ఒక వీణ వంటిది. The whole country is like veena. అన్ని మతములు ఒక తీగల వంటివే. All religions are like strings. అన్ని మతములు ఏకమైపోయి ఒక్క సుస్వరంగా వస్తే అదే మంచి ఆనందము. When all religions sing together in perfect harmony, you get the same music. దీనిపైన మనకు చక్కని విశ్వాసం కలగాలి. You must have strong faith in that thought. షిరిడి లోపల కూడాను Then- వచ్చిన వారందరినీ 2 రూపాయలు ఇమ్మని చెప్పి అడిగేవాడు. There in Shirdi, Baba asked for 2 rupees as 2 an offering. rupees. 2 rupees. ఎందుకోసం అంటే Why? ఒకటి శ్రద్ధ, ఒకటి భక్తి. One is steadfastness, other is devotion. ఈ రెండే నాకు ఇవ్వండి. Give me these 2. ఈ రెండు కూడా ఒక విత్తనంలో 2 బద్దల వంటివి. These 2 are like 2 cotyledons of the same ఈ seed. 2 బద్దలు చేరినప్పుడే మొక్కలు వస్తుంది. When these 2 cotyledons are there, you find a బద్దలు plant. వేరు వేరైనప్పుడు మొక్కలు రావు. When one they are split, you can't find a కనుక plant. శ్రద్ధ భక్తి రెండు చేరి 2 ఒక డబ్బల చేరిపోవాలి. Therefore, you find the sincerity and the devotion like acting like అప్పుడే cotyledons. ఆనందము అనేటువంటి మొక్క ఆవిర్భవిస్తుంది. Then you find the seed germinating into the plant of bliss. కనుక ఏ మత భేదములు కూడా పెట్టుకోకూడదు. We should not observe any differences on grounds of religion. మతములన్నీ వేరు మార్గంబు ఒక్కటే. Religions are many, but the path is one. వస్త్ర భేదము వేరు వస్తువు ఒకటే. There's the different clothes there, but the yarn is one. శృంగారములు వేరు బంగారం ఒక్కటే. Jewels are many, but gold is one. పశుల వన్నెలు వేరు పాలు ఒకటే. The colors of the cows vary, but the milk is one. జీవ జంతులు వేరు జీవుండు ఒక్కడే. The creatures are many, but the indweller is one. పూల జాతులు వేరు పూజలొకటే. Flowers are many, worship is one. తెలివి లేకను మానవులు తెలివి తప్పి You lose all your intelligence and you turn బ్రతుకు foolish. కోసము బహుబాధ బద్ధులైరి. To carry a living, you are bound, you are మల్లెపూల chained. పూజ, చామంతి పూల పూజ, రోజెస్ పూజ అనేటువంటిది ఉందా? పూజ ఒక్కటే. There is nothing like rose worship or worship with chrysanthemums, nothing like that. ఇదంతా మన యొక్క మనసు యొక్క భ్రాంతి పైన ఆధారపడి ఉంటుంది. It's all your imagination, feeling of the mind. కనుక నేటి నుంచి భ్రాంతిని దూరం చేసి బ్రహ్మతత్వాన్ని మనం అభివృద్ధి కలుపుకోవాలి. From this day, give up all the illusion, the delusion, improve the principle of divinity. అందరూ బ్రహ్మస్వరూపులే, That all are forms of అందరూ divine. దైవ స్వరూపులే. That all are divine. కొంతకాలములకు అందరూ కూడా సాహిత్య తత్వాన్ని పొందుతారు. Therefore, all will deserve that merger in కనుక God. ఇట్టి విశాలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధిగా వచ్చుకోవాలి. Therefore, we should develop that broad-mindedness. నేను వేరు, నీవు వేరు, వారు వేరు అనే ఈ డిఫరెన్స్ అనేటువంటిది రాకూడదు. We should not have any differences whatsoever. కానీ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అన్నారు, అది సరైనటువంటిది కాదు. But we say brotherhood of man and fatherhood of God is not ఏమిటి ఈ true. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటిది? What is this ఈ brotherhood of man? బ్రదర్స్ ఆస్తిపాస్తుల కోసమని ఎంతమంది సుప్రీం కోర్టు వరకు పోవటం లేదు. Don't you find many brothers taking the matter to the Supreme Court, fighting for బ్రదర్స్ లో property? ఐకమత్యం లేదు. There's no unity among కాబట్టి brothers. బ్రదర్స్ అనేటువంటిది కూడా మనకు అక్కర్లేదు. Let's not say brothers. ఏకాత్మ భావం. We should have the నీ same. యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే. The same spirit is ఏ present in you and in విధమైన me. భేదములు కలగవు అక్కడ. No difference whatsoever. అయితే అంత సులభంగా రాదు ఇది. But it's not that simple. ప్రాక్టీస్ చెయ్యాలి. We should practice. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. We should practice. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని ప్రాక్టీస్ వల్లనే వచ్చినాయి. Walking, talking, eating, writing, everything you get up by practicing. అన్ని రైటింగ్ అంతా ప్రాక్టీసే, You practice writing. రీడింగ్ అంతా ప్రాక్టీసే, Reading out of వాకింగ్ అంతా ప్రాక్టీసే, Walking you టాకింగ్ practice. అంతా ప్రాక్టీసే, Talking. ఈటింగ్ అంతా ప్రాక్టీసే, Eating. అంతా ప్రాక్టీసే. Everything is a result of